మంచి భర్త ఎలా ఉండాలి, స్త్రీ ఏ రకమైన భర్తను కోరుకుంటుందో భర్తలందరూ ఆలోచించాలి. ఆ తోడు వారికి కల్పించలేకపోతే, ఆ భద్రత వారికి కల్పించలేకపోతే ఈ భర్త పదవి దండగ. అందుకని ఓ చిన్న మాటలో చెబుతాను, పనుల యందు తోడు పట్టుదలకు పోడు. మొగాడిది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. పనుల యందు తోడు పట్టుదలకు పోడు, రక్షణమున హరుడు రాత్రి మరుడు. ఆ లక్షణం కూడా ఉండాలి. పనుల యందు తోడు పట్టుదలకు పోడు, రక్షణమున హరుడు రాత్రి మరుడు. మనసు నెరుగువాడు మాట తప్పనివాడు, మనసు నెరుగువాడు మాట తప్పనివాడు, భర్త అయిన రమణి భాగ్యలక్ష్మి. దీనికి మొగాళ్ళ చప్పట్లు కొట్టారు, ఆనందిస్తున్నా, ఒప్పేసుకున్నారు వ్యవహారం. దీనికి అహంకారం అవసరం లేదండి. భార్యకి పనుల్లో సాయం చేయాలి మొగాడు ఖచ్చితంగా. అందులో ఇవాళ మరీ అవసరం, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. సస్తారేటి ఇక్కడ కాఫీ కలిపావా ఏటి కలిపేది? నువ్వు అక్కడ కూర్చుని నువ్వు మొక్కలు కలుపుతున్నావు, ఆవిడేమో కాశీ కలపమాట. పైగా నీకు కలిపితే సరిపోతే ఇక్కడ నీకు ఆడడానికి వచ్చిన నలుగురు కలపాలి. అక్కడ నువ్వేమో ప్యాకెట్ మొక్కలు కలుపుతావు, ఆవిడేమో కాఫీ కలపమంటావు. మరి ఇదో పని ఆదివారం వచ్చేసరికి ఇక్కడ పరుల యందు తోడు. ఒకవేళ నిజంగానే ఆవిడ అక్కడ ఏదో చేయలేక ఇబ్బంది పడుతుంది, మనం వెళ్ళి సాయం చేద్దాం, ఇగో అహంకారం ఏమో పడాల్సిన పనే లేదు ఇక్కడ. ఓకే, ఎంత సంతోషిస్తామో ఆయన అసలు నన్ను ఏ పని చేయనివ్వరు, ఎంత శ్రద్ధగా చాలండి. ఆ ఒక్క భావన చాలండి, జీవితాంతం చాకరీ చేస్తారు. ఎవరు వచ్చినా చెబుతారు. పైగా ఆడాళ్ళు ఏదో దాచుకోలేరు, అదొకటి బలము బలహీనత కూడా. అందుకని ఎవరన్నా ఇంటికి వస్తే మా ఆయన బంగారం ఉండు బాబు, అందువల్ల ఇలా సుఖంగా. అంతకంటే కావాల్సింది ఏమిటయా, నీకు నెలకు ₹1,00,000 జీతం వచ్చినా భార్య మెచ్చుకున్నప్పుడు ఎందుకు జీవితం పనిలేక, ఆ జీతం ఎందుకు, జీవితం ఎందుకు? పనుల యందు తోడు, అంతేకాదు పట్టుదలకు పోడు. సాధారణంగా మొగాళ్ళలో ఈ పౌరుషం అహంకారం మేలు ఇగు అంటారా, ఇది ఒకటి ఉండి పట్టుదల అండి. నేను దగ్గర నువ్వు తగ్గాల్సిందే. ఈ మధ్య ఆడవాళ్ళు మొగాళ్ళ మాట వినడం మానేశారు. ఇలా వినాలని ఎక్కడ శాస్త్రం ఏం లేదు. అక్కడ వీళ్ళు వినాలి వాళ్ళు వినకూడదని శాస్త్రాల్లో ఏం లేదండి. అనవసరపు మాటలు మన అహంకారం కొద్దీ పుట్టించుకున్నాం. అందుకని పట్టుదలకు పోవలసిన అవసరం లేదు. మనం ఏదో అన్నాం, ఆవిడ ఏమండి ఇలా కాదు ఇలాగా అంది, అది మంచిదైతే ఒప్పుకోరాదా? ఏమైంది? పోనీ ఓ పూట ఒప్పుకోవాలా? ఓ రోజు రాత్రి పడుకున్నాక ఆలోచించి వీడు చెప్పిందే మంచిదిలా ఉంది, అంగే ఓపే నువ్వు చెప్పావు కానీ ఏమిటో నేను గమనించలేదయ్యా, నువ్వు చెప్పిందే బాగుంది అంటే మర్నాడు మీరు బరువు చూడండి 2 కేజీలు పెరుగుతుంది ఆవిడ. ఆనందం. మా ఆయన నేను చెప్తే పట్టించుకుంటారు, సలహా ఇస్తే వింటారు ఖచ్చితంగా. ముఖ్యంగా ఆర్థికమైన విషయాలు, పెద్ద దాన ధర్మాలు చేసిన, ఓ 10,000కి మించి దాన ధర్మాలు చేసిన, ఆస్తులు అమ్మినా కొన్న భార్యకి చెప్పకుండా చేయడం శాస్త్రరీత్యా దోషం అండి, చాలా దోషం.